నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగముగా జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం నుండి 17వ వచనం వరకు, తిరిగి 12వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాము. కాబట్టి నేను సౌందర్యమును బట్టి బంధకమును బట్టి 2 కర్రలు చేత పట్టుకొని వదకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని 1 నెలలోగా కాపురులలో 3 సంహరించి తిని. ఏలనగా నేను వారి విషయమై సహనము లేని వాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. కాబట్టి నేనికను మిమ్మును కాపు కాయను. చచ్చునది చావవచ్చును, నశించునది నశింపవచ్చును, మిగిలినవి ఒకదాని మాంసం ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమను కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచితిని. అది విరవబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకొనెను. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసి తిని. అప్పుడు బంధకమును నట్టి నా 2వ కర్రను తీసుకొని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు దాన్ని విరిచి తిని. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకొము. ఏలయనగా దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాన్ని కాపు కాయడు, కానీ క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయలుగా చేయుచుండును. మందను విడనాడు పనికి మాలిన వారి కాపరికి శ్రమ. అతని చెయ్యియు కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. తిరిగి 12వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికిని వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములనన్నిటికీ బెదరను, వాటిని ఎక్కువ వారికి వెర్రి పుట్టితును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములనన్నిటికీ అంధత్వము కలుగజేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనల క్రింద దివిటీగాను చేతును. వారు నలుదిక్కులనున్న జనులనందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసింతురు. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో భక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను నుందురు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులనందరినీ నేను నశింపజేయ పూనుకొందుననెను. ఇంతటితో పాత నిబంధన వాక్యం